ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేపడుతోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. లబ్ధిదారులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఇంటింటికి రేషన్ పేరిట గత ప్రభుత్వం దాదాపు 1,700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తే రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీతో దాదాపు 385 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపారు. పిఠాపురంలో చౌక ధరల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించారు నాదెండ్ల. ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులకు ఈ రోజు నుంచి 29,761 రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునఃప్రారంభించాం. పటిష్టంగా ఉన్న వ్యవస్థని దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి 9,260 MDU వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం.